ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని అంటారు. వక్ఫ్ సవరణ బిల్లుకు టీడీపీ మద్దతు ఇవ్వటం ఆ ముస్లిం నేతను ఇరకాటంలో పెట్టేసిందని ఆయన అనుచరులు మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు విధానాల కారణంగా తన సామాజిక వర్గంలో తలెత్తుకొని తిరగలేకపోతున్న ఆ మైనారిటీ నేత గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. జిల్లా అధ్యక్షుడి హోదాలో పార్టీ కార్యాలయానికి రావటానికి కూడా ఆసక్తిని చూపటం లేదన్న టాక్ పార్టీలో జోరుగా జరుగుతోంది. ఇంతకీ ఆయన అసంతృప్తికి అదొక్కటే కారణమా, ఇంకేమైనా కారణాలున్నాయా? ఇంతకీ ఎవరనైతా వాస్తు స్టోరీ. ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉన్న జిల్లాలో నెల్లూరు కూడా ఒకటి. నెల్లూరు సిటీ రూరల్తో పాటు ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాల్లో మైనారిటీలు ఎక్కువగా ఉంటారు. వారిని కొంతమేరకు టీడీపీ వైపు ఆకర్షితులను చేయడంలో జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సఫలమయ్యారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనారిటీలకు ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని అజీజ్ చెప్పుకొచ్చారు. సీన్ కట్ చేస్తే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అబ్దుల్ అజీజ్ తలెత్తుకోలేకపోతున్నారని ఆయన మనుషులు మాట్లాడుకుంటున్నారు. తనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని ఆశించిన అజీజ్కు చంద్రబాబు మొండి చేయి చూపారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ అంటూ ఓ నామినేటెడ్ పదవి ఇచ్చినా దానికి ప్రాధాన్యత లేకపోవడంతో అజీజ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ సీటు ఇస్తారని అజీజ్ భావించిన దాన్ని వైసీపీ నుంచి టీడీపీలోకి జంపైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గద్దలాగా ఎగరేసుకుపోయారు. ఆ పరాభవాన్ని అజీజ్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. పార్టీ కోసం పగలు రాత్రి అనే తేడా లేకుండా పనిచేసి ఆర్థికంగా చిరికిపోతే ఆదుకోవాల్సిన చంద్రబాబు ఆ పని చేయకపోగా అధికారం రాగానే తనను పక్కన పెట్టేశారని, ప్రాధాన్యత లేని పదవి ఇచ్చారని అజీజ్ మదన పడుతున్నారట. ఉండు మీద కారం చల్లినట్లు వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు టీడీపీ మద్దతు ఇవ్వడం కూడా అజీజ్కు మరింత ఇబ్బందికరంగా మారిందట. ఈ అంశం గురించి ఎవరైనా మైనారిటీ నేతలు మాట్లాడడానికి వస్తే ఏసీలో ఉన్నా కూడా ఆయనకు చెమటలు పడుతున్నాయని టీడీపీలోని మైనారిటీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. దీంతో కొద్ది రోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని సమాచారం. జిల్లా పార్టీ ఆఫీస్కు రావడమే మానేశారని పార్టీ ఆఫీస్లో చర్చ నడుస్తోంది. ముస్లిం మైనారిటీలతో కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మొన్న రంజాన్ వేడుకల్లో కూడా నెల్లూరు జిల్లాకు అలా వెళ్లి ఇలా వచ్చేశారట. చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు పార్టీ ఆఫీస్లో జరిగితే కనీసం ముఖం కూడా చూపించలేదట. చంద్రబాబు చేసిన మోసానికి తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్న దానిపై జిల్లా అధ్యక్షుడు అజీజ్ తీవ్ర ఆందోళనలో ఉన్నారని అంటున్నారు. దీనికి తోడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ప్రజలు నిలదీస్తున్నారని, ఒక పక్క పార్టీ పరంగా వెన్నుపోటు, మరొక పక్క ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత, మొత్తం మీద ఏం చేయాలో పాలుపోవడం లేదని అజీజ్ లాంటి నేతలు వాపోతున్నారట.